తెలంగాణ రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాల సభలు విజయవంతంగా ముగిశాయి. ఇక మరి ఈ విషయాలకు సంబంధించి ఎన్ఎం శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి. ఒక రకంగా మీరు ప్రజా విజయోత్సవాలు సంవత్సరం పూర్తయిన తర్వాత జరుపుకున్నారు. అదేవిధంగా అంతే ఎత్తున కూడా ప్రజల నుంచి కొంత విమర్శలైతే వస్తున్నాయి. ఆ విమర్శలను పక్కన పెట్టి మీరు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకుంటూ పోతున్నారు. దీన్ని ఏ విధంగా? ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్య ప్రక్రియలో విమర్శ ప్రతి విమర్శ సహజం. అధికార విపక్షాలు అనేక అంశాల్లో విభేదాలు ఉండడం సహజం. అదంతా కూడా ఈ ఈ ప్రక్రియలో ఒక భాగం. ఇక్కడ విమర్శ అనేది ప్రతిపక్షాలు చేస్తాయి, కానీ ఆ విమర్శ ఎంత సహేతుకంగా ఉంది, ఎంత కరెక్ట్గా ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి విషయంలో ఏదైతే అప్పుడు పొరపాటు జరిగిందో, కేసీఆర్ గారు తన తెలంగాణ భవన్లో కూర్చొని ఏదైతే రూపకల్పన చేసిండ్రో ఆ రోజే ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి. నేను కూడా ఆ రోజు టీఆర్ఎస్లోనే ఉండి అక్కడ ఉన్నా. చాలామంది నాకు కూడా ఆ రోజు ఫోన్లు చేసిండ్రు. ఎట్లా ఇప్పుడు దేవతను తెచ్చిపెట్టిండ్రు కదా, తెలంగాణకి ఏం సంబంధం, ఆ కిరీటం ఏంది, ఆ వజ్ర వైడూర్యాలు ఏంటివి, మరి శ్రామికులు కదా, ఇక్కడ దళిత బహుజనులు కదా, సబ్బండ వర్ణాలు ఉద్యమాల్లో ఉన్నాయి కదా, మరి వాళ్ళ ప్రతీక ఏది అని చెప్పి ఆ రోజు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. కానీ ఆ రోజు కేసీఆర్ వన్ వే ఆర్ మై వే ఆర్ హైవే అన్నట్టుగా ప్రవర్తించిండు, అయిపోయింది అది. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఒకసారి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత దీని మీద మనం కాంట్రవర్సీ పెట్టుకోవద్దు, ఆంధ్ర వాళ్ళ పట్ల లోకవైతం అని చెప్పి చూద్దాంలే, తెలంగాణ వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పి కామ్గా ఉన్నారు. అయితే ఇక్కడ ఆ రోజు ఏదైతే తెలంగాణ తల్లి ఉండాలని చెప్పి ఆ రోజు కళాకారులు ఏదైతే నిర్ణయం తీసుకొని ఊహాచిత్రాన్ని గీసుకున్నారో, ఇప్పుడు ఇంచుమించుగా అలాంటిదే ఇప్పుడు బయటికి రావడంతో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒకటి 100% ప్రతి వ్యక్తిని మనం సాటిస్ఫై చేయలేము, కానీ మెజారిటీ వ్యక్తులు ఇది బాగానే ఉంది, మ్యాక్సిమం మేము అనుకున్నట్టు మా ఊళ్ళకు తగ్గట్టుగా వచ్చింది అని చెప్పి అనుకుంటే మనం సక్సెస్ అయినట్టే లెక్క. కానీ అధికారిక కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ల సమయంలో మాత్రమే మా ఇంటి తలుపు తట్టారు. ఇప్పుడు మా సమస్యలు వినడానికి కానీ వాళ్లకు సమయం లేకుండా పోతుంది. కనీసం మేము మాట్లాడడానికి వెళ్ళినా వాళ్ళు సరైనటువంటి ఆన్సర్ చేయడం లేదు. కేవలం అటు బీఆర్ఎస్ పైన పడే విమర్శలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నారమ్మా ఈ మాట? మేమందరం ఎమ్మెల్యేలం క్యాంప్ ఆఫీసులలో ఉంటున్నాం. రోజు 300-400 మంది మా దగ్గరికి వస్తారు. రండి ఒకసారి మీరు మా నియోజకవర్గాలకు రండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే ఈరోజు క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలాగా భవంతులు, ఫామ్ హౌస్లు, భవనాలు కట్టుకోలే వాళ్ళు కేవలం క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటూ ఉన్నారు. క్యాంప్ ఆఫీస్లో ప్రజలు కలుస్తూ ఉన్నారు, వాళ్ళు గ్రామాలకు పోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళు ప్రకటన చేస్తారు. ఇంకొకటి, ప్రజాస్వామ్యంలో 100కు 100% ఏ పార్టీని సమర్థించరు. బీఆర్ఎస్ సపోర్టర్లు బీఆర్ఎస్కు ఉంటారు, బీజేపీ సపోర్టర్లు బీజేపీకి ఉంటారు, కాంగ్రెస్ సపోర్టర్లు కాంగ్రెస్కు ఉంటారు. ప్రతి దాంట్లో కూడా రాజకీయం చేయడం అలవాటైంది. ఈరోజు రుణమాఫీ మేము 80% మందికి పూర్తి చేసినాం. కొంతమంది మిగిలినరు అంటే వాళ్ళు ఏదైతే గైడ్లైన్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ గైడ్లైన్స్లో లేరు. అంటే కేసీఆర్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ 5 ఏళ్ల గ్యాప్లో ఉన్న రుణాన్ని ఆ కుటుంబాలను మాఫీ చేస్తామన్నాం. కొన్ని కుటుంబాల్లో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు తీసుకురు. మా వాగ్దానం ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణ మాఫీ చేస్తామని. అంటే వాళ్ళకి అర్థం కాక, చదువుకోలేక, తెలియక దాన్ని ఏదో చేయాలని చూస్తే ఈరోజు మ్యాక్సిమం మేము అనుకున్న గైడ్లైన్స్లో ఉన్న అందరికీ కూడా 100% రుణం మాఫీ అయింది. అలాగే మళ్ళీ రైతు భరోసా ఇవ్వబోతూ ఉన్నాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాం. మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఉన్నాం. మా కమిట్మెంట్ ఉంది. ఎందుకు అంటే మాకు ఒక హైకమాండ్ ఉంది, వాళ్ళ ద్వారా హామీలు ఇప్పించినాం కాబట్టి వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్కి హైకమాండ్ లేదు కదా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అడిగినా ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? కాబట్టి వాళ్ళ పరిపాలనకు మా పరిపాలనకు చాలా తేడాగా ఉంటుంది. వాళ్ళదేమో నియంతృత్వ పోకడ, మాదేమో బాధ్యతాయుతమైన పద్ధతి. ఎందుకంటే మాకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను మేము అన్నవి అమలు చేసి తీరుతాం. ఇప్పుడు అధికారిక కాంగ్రెస్ మొన్న ఒక కొత్త యాప్ను విడుదల చేసింది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండే విధంగా కూడా మొబైల్ నిర్వహిస్తామని చెప్పింది. కానీ గ్రామాల్లో చూస్తే కనీసం ఇంటర్నెట్ సేవలే కాదు, మొబైల్ స్మార్ట్ ఫోన్ వాడేటువంటి పరిస్థితులు, అంటే దాదాపు 45 నుంచి 50 ఆ పైన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవగాహన లేని పరిస్థితి. మరి వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తారు? ఇప్పుడు ఉన్నట్టు మీరు ఇట్లా హామీలు ఇచ్చుకుంటూనే పోతున్నారు, కానీ అమలు చేసినటువంటిది మాత్రం దాదాపు ఒక 25% కూడా దాటలేదని చెప్పేసి. అమ్మ, ఏ లోకంలో ఉన్నారు మీరు అందరూ నాకు అర్థం కావట్లేదు. ఈరోజు గ్రామాల్లో 6 ఏళ్ల పిల్లగాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అందరికీ మొబైల్ ఫోన్ ఉంది. ఎందుకుంది అంటే ఇప్పుడు అవసరం.
పిల్లలతో మాట్లాడుకోవాలన్నా లేదా కూలికి వెళ్ళే వాళ్ళు పేమెంట్ కూడా ఈరోజు గూగుల్ పేలనో ఫోన్పేలనో తీసుకుంటున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంతా కూడా అకౌంట్లలో పడతా ఉంది. మొబైల్ ఫోన్కు మెసేజ్ వస్తూ ఉంది. ఇది టెక్నాలజీ అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చేరింది. ఇక వాళ్ళకు లేదు వీళ్ళకు లేదు అనేది శుద్ధ అబద్ధం. ఈరోజు ప్రపంచం నడిచేదే ఈ టెక్నాలజీ రెవల్యూషన్తో నడుస్తూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ ఉంది. అది లేదు అంటే మరి మీకు అవగాహన లేకుండా ఉండడం అని నేను అర్థం చేసుకోవాలి. రాని నాతో పాటు రండి, ప్రతి మీ ఇష్టం ఉన్న ఇంటిని పాయింట్అవుట్ చేయండి, వాళ్ళ ఇంట్లో మొబైల్ ఫోన్ ఉందో లేదో తేల్చుదాం. వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతూ ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పంపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఆన్లైన్లో పెడతా ఉంది. వాళ్ళకు మెసేజ్లన్నీ కూడా రైతు బంధు కానీ మిగతావన్నీ గతంలో కూడా మెసేజ్లన్నీ కూడా ఆన్లైన్లో మెసేజ్లు వచ్చినాయి. మరి అప్పుడు ఉన్నది ఇప్పుడు పోయిందా? అప్పుడు 100% మేము చేసినాం, రైతు బంధు చేసినాం, రైతు రుణమాఫీ చేసినాం, కళ్యాణ లక్ష్మి చేసినాం అన్నావు కదా. మరి వాళ్ళందరికీ మెసేజ్లు ఇచ్చినావు. ఏడికెళ్ళి ఇచ్చినావు మెసేజ్? శాటిలైట్ల నుంచి ఇచ్చి ఏడికెళ్ళి ఇచ్చినావు? అప్పుడు ఉన్న మొబైల్ ఫోన్ ఇప్పుడు పోయిందా? అంటే ప్రజలు మొబైల్ ఫోన్లను పలగొట్టిర్రా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఒక మాట మాట్లాడితే పద్ధతిగా నిజాయితీగా ఉండాలి, వెరిఫై చేసుకొని మాట్లాడాలి. శుద్ధ అబద్ధం. మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా పెనిట్రేషన్ ఉన్న అతి కొద్ది దేశాల్లో ఈరోజు భారతదేశం ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలు నిర్వహించింది. దాదాపు దీనికి సంబంధించి కొన్ని కోట్ల వరకు కూడా ఖర్చు చేసింది. కానీ ఇవే డబ్బులు అనేటివి ప్రజా ప్రయోజనాలకు కావచ్చు, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను కావచ్చు నెరవేర్చేందుకు పెట్టింటే కొంత ఆసరా అయ్యేదని చెప్పేసి సామాన్య ప్రజలు అంటున్నారు. దీన్ని ఏమంటారు? సామాన్య ప్రజలకు ప్రభుత్వం సభలకు ఏం ఖర్చు చేస్తుందని లెక్కలు వేసుకోరమ్మా. సామాన్య ప్రజలు నాకేం బెనిఫిట్ జరుగుతుంది ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరే అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు సమాచారం లేదు. మన సమాచారం ఎట్లా చేరవేయాలి? ప్రభుత్వము సమాచారం చేరవేయడానికి కొన్ని మార్గాలు ఎంచుకుంటుంది. ఈ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, గతంలో ఉన్న ప్రభుత్వమైనా ఏదైనా సంక్షేమ పథకం వెళ్ళాలి ప్రజలకు. మీరన్న మొబైల్ యాప్ మేము చేస్తున్నామని ప్రజలకు వెళ్ళాలంటే ఏంది? దానికి సాధనాలు టీవీనన్న వాడాలి, పేపర్ అన్న వాడాలి, బిల్ బోర్డ్స్ అన్న పెట్టాలి, లేకుంటే కళాయాత బృందాలతో చెప్పియాలి. మళ్ళీ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పనులే. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఈజ్ నాట్ చీప్. అందుకే ఏ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం చేయాలన్నా ప్రజల్లో ప్రచారం జరగాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆ విషయాన్ని ప్రజలకు చేరవేయాలి. ఇది ఓన్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జరగట్లేదు కదా. ప్రతి ప్రభుత్వం అదే పని చేస్తుంది. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా అదే పని చేస్తుంది. ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ పెట్టిందే అందుకు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ కేంద్రంలో ఉంటుంది. దాన్ని అనుసరించి ప్రతి రాష్ట్రంలో కూడా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ ఒక మంత్రి ఉంటాడు. దానికి ఒక బడ్జెట్ కేటాయించుకుంటాం. ఎందుకు? ప్రజల కోసం. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి బస్సు పెట్టారు. కానీ దీన్ని చూస్తే మాత్రం దాదాపు హైదరాబాద్లో ఇప్పుడు ప్రైవేటుకి సంబంధించినటువంటి బస్సులే ఎక్కువగా నడుస్తున్నాయి. దీంతో అనేక మంది, కేవలం మహిళలే కాదు, అక్కడ అన్ని విధాలకు సంబంధించిన వర్గాలకు కావచ్చు, అన్ని విధాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క బస్సు రావడానికి, స్టాప్ రావడానికి దాదాపు ½ గంట to 45 minutes పడుతుంది. మరి అంతసేపు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు ఒకటి, హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులకు పర్మిషన్ లేదు. హైదరాబాద్లో లోకల్ ట్రాన్స్పోర్ట్ మొత్తము ఏపీఎస్ఆర్టీసీ చేతిలో బస్సులో ఉంది. మెట్రో ఉంది, గవర్నమెంట్ చేసింది. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు. కేవలం స్కూల్ బస్సుల కోసము కంపెనీలు తమ సొంత ఎంప్లాయీస్ని తీసుకురావడానికి ప్రైవేట్ వ్యవస్థను వాడుకుంటారు. ఫస్ట్ ఇది మనం సరి చేసుకోవాలి. తర్వాత ఈరోజు ఆక్యుపెన్సీ రేటు 96% అయ్యింది. మహిళలు గతంలో చాలా తక్కువ సంఖ్యలో ప్రయాణం చేస్తుంటే ఈరోజు దాదాపుగా 65 నుంచి 68% బస్సులలో మహిళలు ఉన్నారు. ఈరోజు మహిళలు కిక్కిరిసిపోతూ ఉన్నారు బస్సులో. అవును, గతంలో 10 సంవత్సరాలు ఒక కొత్త బస్సు వేయలేదు. కానీ ఈరోజు ఒక్క సంవత్సరంలో మేము 1600 కొత్త బస్సులను వేసినాం. ఇంకా 3000 బస్సులను యాడ్ చేయబోతూ ఉన్నాం. ప్రతి సంవత్సరానికి బస్సుల సంఖ్య పెంచుతూ ఉన్నాం. వాళ్ళు చేసిన విధ్వంసాన్ని దాన్ని ప్రక్షాళన చేసి మంచి పద్ధతులను ప్రవేశపెట్టడానికి కొద్దిగా రోజులు పడుతుంది. ఏదైనా రోగాల బారిన వచ్చి హాస్పిటల్లో ఉన్న రోగి కూటపడి బయటకు వచ్చినాక మళ్ళీ రీకూప్ కావడానికి కొంత టైం పడుతుంది. అదే ఇప్పుడు కూడా వ్యవస్థలను అన్నింటినీ కూడా సరిచేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఈరోజు చాలా 1 yearలో చాలా పని చేసినాము. వాళ్ళు చేసిన విధ్వంసాన్ని, వాళ్ళు వేసిన చిక్కుముళ్ళన్నింటినీ ఒక్కొక్కటికి విప్పుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ 1 year పరిపాలన చాలా అద్భుతంగా, సాటిస్ఫాక్షన్గా ఉంది. రాబోయే 4 సంవత్సరాలలో ఇంకా అద్భుతంగా మా పరిపాలన ఉండబోతా ఉంది. ఇది చూస్తున్నాం. ఇచ్చినటువంటి ఏదైతే హామీలు కావచ్చు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడమే కాదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేరుస్తామంటున్నారు ఎన్ఎం శ్రీనివాస్ ఎమ్మెల్యే.